హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. రీసెంట్గా ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అండ్ చాలా రోజుల నుంచి మీరైతే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ దీంట్లో కొంతమంది మన గైడెన్స్ బ్యాచ్ నుంచి కూడా సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు కొన్ని టెస్టిమోనీస్ అయితే నాతో షేర్ చేశారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద జర్నీ. ఎందుకంటే స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2కి కలిపి చదవండి చెప్పాను. ఓకే, గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ చేస్తే అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 మీద మెయిన్ ఫోకస్ చేసుకుంటే అది కొంచెం డెప్త్లో మీరు కంటెంట్ అర్థం చేసుకుంటారు. కాబట్టి గ్రూప్ 2 ఆటోమేటిక్గా కొంచెం బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయి కాబట్టి క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లోనే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా అప్పుడు చెప్పాను. ఓకే, అండ్ ఇంకోటి నేను అప్పుడు ప్రామిస్ చేసింది అంటే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది. అండ్ ఎక్కువ కూడా మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే దాని మీద మెయిన్ ఫోకస్ అయితే ఉంటుంది. ఓకే, సో ముందు నుంచి చెప్తా ఉన్నా మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అండ్ నేర్చిన స్టడీ మెటీరియల్ కానీ గైడెన్స్ వీడియోస్ కానీ అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ తరగతి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని చేసినవి. అవన్నీ కూడా మీకు ఏవైతే మెటీరియల్ మీకు ఇచ్చానో ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మీకు అప్పుడు ఇవ్వడం జరిగింది. సో మన గైడెన్స్ బ్యాచ్ వారు కొన్ని టెస్టిమోనీస్ అయితే షేర్ చేశారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉమాదేవి గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే వితౌట్ కోచింగ్ అనేది సెలెక్ట్ అవడం జరిగింది డిటి పోస్ట్కి, డెప్యూటీ తహసీల్దార్. నేను ముందు చెప్తున్నా ఏంటంటే కోచింగ్ తీసుకోండి అని చెప్తున్నా. ఓకే, ఫస్ట్ నుంచి ఎప్పుడైతే మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా మీకు చెప్తుంది ఏంటంటే ఒకటే పాయింట్, కోచింగ్ తీసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే కోచింగ్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అవుతున్నాయి. అండ్ చాలా వరకు మీరు బేసిక్స్ అనేది మీరు నేర్చుకుంటారు. అండ్ ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది కొంత ఐడియా అనేది వస్తుంది. అండ్ నాలెడ్జ్ అనేది అక్యుములేట్ చేస్తారు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనేది మీకు చాలాసార్లు చెప్పాను. అండ్ కోచింగ్తో పాటు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి, అది మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను చెప్పేది అంటే కూడా మీకు మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుందని కూడా మీకు చెప్పాను. ఓకే, సో ఫైనల్గా ఎవరైతే ఇన్ కేస్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా కొంచెం కష్టపడి మీరు ఓన్గా చదువుకున్నా సరే మీరు గ్రూప్ 2 స్థాయి జాబ్ అనేది మీరు సాధించవచ్చు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను ఉమాదేవి గారిని. ఓకే, ఎందుకంటే వితౌట్ కోచింగ్ ఈ డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అయితే సాధించారు. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాస్తున్నారు. సో మాక్సిమం ఇక్కడ మన గైడెన్స్ బ్యాచ్ అంతా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ప్రిపేర్ అయ్యారు. అండ్ మెయిన్గా నాది జాయిన్ అయింది కూడా గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్లోనే. సో బ్యాకప్ గ్రూప్ 2 కింద ఉండాలి అనేది ముందు నుంచే వాళ్ళకి ఇన్పుట్స్ అయితే ఇచ్చాను. అండ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయ్యారు. అండ్ మంచి రిజల్ట్స్తో ఈరోజు మీ ముందునే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే శ్రీ హర్ష, తిని కూడా యాక్చువల్లీ గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్ స్టూడెంటే. సో ఏసీటీఓ జోన్ 1లో సెలెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సాయి విశ్వతేజ, తిని కూడా మన గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్ స్టూడెంటే. సో గ్రూప్ 2 కూడా మన కంటెంట్ అయితే చదివారు. అండ్ ర్యాంక్ 50 అయితే వచ్చింది. ఇంకొకరు ఫనీ, ఈయనకి 49th ర్యాంక్ అయితే వచ్చింది. తిని కూడా ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అయితే రాస్తున్నారు. ఓకే, ఇలాగా మాక్సిమం ఇప్పుడు నాకు ఎవరైతే మెయిల్ చేశారో వీళ్ళందరూ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అయితే రాస్తున్నారు. అండ్ గ్రూప్ 2 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఓకే, సో తిను మనోజ్, తిని కూడా 76 ర్యాంక్ అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ర్యాంక్ 76 అనేది నాకు గుర్తుంది. సో ఇలాగా మొత్తం మన గైడెన్స్ బ్యాచ్ వరకు అంటే ఇంతవరకు నాకు వచ్చిన టెస్టిమోనీస్ అయితే మీకు షేర్ చేస్తాను. నేనైతే ఎవరిని అడగలేదు, ఎవరు సెలెక్ట్ అయ్యారో ఏంటో కూడా నాకు తెలియదు. అండ్ వీళ్ళతో కూడా నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదు. సో వాళ్ళేంటో ఒక గ్రాటిట్యూడ్ చూపించారు. సో ఈ రోజులో కష్టం ఒక గ్రాటిట్యూడ్ చూపించి ఒక టెస్టిమోనీ అయితే ఇవ్వడం. సో వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, ఆల్రెడీ మీకు చెప్పాను, మన గైడెన్స్ ప్రోగ్రామ్ తరగతి హిట్ రేషియో అనేది యావరేజ్గా మోర్ దెన్ 70% ఉంది కన్సిస్టెంట్గా ప్రతి ఎగ్జామ్లో. లైక్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసుకుంటే 80% ఉంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 76%, అండ్ గ్రూప్ 2 మెయిన్స్లో మోర్ దెన్ 65%. అలాగే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2019లో 68%. మొన్న జరిగిన రీసెంట్ 2020 ఎగ్జామ్లో కూడా 71% మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ నుంచి రావడం జరిగింది. నేను చెప్పే టెక్నిక్స్ అన్ని కూడా అక్కడ ఫాలో అయినా సరే, లేకపోతే నేను ఇచ్చిన కంటెంట్ మీద కూడా క్వశ్చన్స్ అయితే యాజ్ యూజ్గా అక్కడ రిఫ్లెక్ట్ అయినాయి, ఇండైరెక్ట్ వే ఆర్ డైరెక్ట్లీ. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు చెప్తుంది, ఇప్పుడు సివిల్ సర్వీస్ మెయిన్ ఫోకస్ చేసుకుంటే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది బ్యాకప్ కింద పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎందుకు మీకు స్టేట్ పిఎస్ఎస్ అనేది బ్యాకప్ కింద ఉండాలి. సో యూపీఎస్ అనేది మెయిన్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఎందుకంటే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు.
అండ్ అవి ఎప్పుడు ఎగ్జామ్స్ అయితే తెలీదు, ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. గ్రూప్ అనే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయింది కదా. ఇలాగా మనకేంటి కొన్ని పోస్ట్పోన్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అండ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తే కూడా కరెక్ట్గా ఐడియా అనేది లేదు. ఇన్ కేస్ మనకి క్యాలెండర్ కనుక రిలీజ్ అయితే అప్పుడు మీకేంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అందరికీ కూడా మనకైతే తెలీదు. సో అందుకు నేను రికమెండ్ చేస్తుందంటే బెస్ట్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఆటోమేటిక్గా చూసుకుంటే మీకు గ్రూప్ 1 సిలబస్కి సివిల్ సర్వీస్ సిలబస్కి ఆల్మోస్ట్ ఒక 70% సిలబస్ అయితే మీకు ఓవర్లాప్ అవుతుంది. ఓకే, సో అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అడిషనల్గా మీరు ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద తీసుకెళ్తే అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దాని ద్వారా మీకు ఏంటో ఆటోమేటిక్గా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది కాబట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. సో ఆ ఇంటెన్సిటీ వేరే ఉంటుంది, ఆ థింకింగ్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి. అయితే ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి లాంటి టఫ్ ఎగ్జామ్స్కి ఏంటంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. ఓకే, సో ఆ స్కిల్స్ లేకపోతే మీకు చాలా వరకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా మీకు తొందరగా సిలబస్ ఎలా ఫినిష్ చేయాలో ఆ ట్రాక్ అనేది తెలియదు. ఓకే, అండ్ ఇంకో డైరెక్షన్ చెప్పాలంటే మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి. లైక్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఆ స్ట్రాటజీ అనేది తెలియదు. ఓకే, సో వీటినన్నీ దృష్టిలో పెట్టుకొని మీకేంటే కొన్ని అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఈ స్కిల్స్ కనుక మీరు నేర్చుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి కూడా మీకు టైం అనేది దొరుకుతుంది. అండ్ సిలబస్ కూడా మాక్సిమం మీరు తొందరగా ఫినిష్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకు ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్లో ఈ అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఇన్పుట్స్ అయితే మీకు ఇచ్చాను. ఓకే, రీడింగ్ స్కిల్స్ కానీ స్పీడ్ రీడింగ్ కానీ నంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ నంబర్ గేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నంబర్ గేమ్ వీడియో అయితే ఇంతవరకు నేను చేయలేదు ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్కి. నెక్స్ట్ కమింగ్ సిరీస్లో అది చేస్తాను. ఈ నంబర్ గేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ ఈ నంబర్స్తోనే ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎక్కువ గ్రూప్ 2లో మనకి ఎకానమీ పార్ట్లో ఈ నంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దీనికి ఏంటో ఒక టెక్నిక్ అయితే ఉంది, అది మీకు షేర్ చేస్తాను. సో ఆల్రెడీ ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్ వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ అంటే ఒక లెసన్ ఎలా చదవాలి అని చెప్పాను. స్పీడ్ రీడింగ్ ఆడియో టెక్నిక్ చెప్పేసాను. నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి చెప్పేసాను. మైండ్ మ్యాప్స్, నోట్ మేకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, సాల్వ్ ఎంసీక్యూ, ఇది చాలా చాలా హెల్ప్ అయింది మొన్న సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో. 94 మార్క్స్ బ్లైండ్గా మీరు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్, సాల్వ్ ఎంసీక్యూతో స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకుని చాలు మీరు ప్రిలిమ్స్ అయితే ఈజీగా క్వాలిఫై అవ్వగలరు. అలాగే మెమరీ ప్యాలెస్, ఇది కూడా ఒక మెమరీ టెక్నిక్. సో ఇలాగా అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఈ స్కిల్స్ ఏవో చెప్పాను అవన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీడియోస్లో. అండ్ మెయిన్గా ఇక్కడ ఫ్లాగ్షిప్ గైడెన్స్లో నేను ఫోకస్ చేస్తుందంటే ఇంతకుముందు గైడెన్స్ బ్యాచ్కి ఆల్రెడీ స్టడీ మెటీరియల్ అనేది నెక్స్ట్ గైడెన్స్ వీడియోస్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు ఫ్లాగ్షిప్ గైడెన్స్లో అడిషనల్గా మీకు ఏంటి స్కిల్ సెట్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీకు తెలియదు, ఇప్పుడు తెలియదు దీని తరక ఇంటెన్సిటీ ఏంటి అనేది, దీని తరక ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటి ఈ స్కిల్స్ అనేది నేర్చుకుంటే అప్పుడు మీకు అది చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మెయిన్గా అంటే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఆటోమేటిక్గా మీరు చదివింది అక్కడ రిఫ్రెష్ చేయడానికి మంచి అవకాశం ఉంటాయి. లైక్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ప్రిలిమ్స్లో ఒక పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఆటోమేటిక్గా మెమరీ రిటెన్షన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. సో అవి వీటి తరకు అడ్వాంటేజ్ అనమాట. ఓకే, అంటే మనకి ఎగ్జామ్కి ఏం కావాలో ఆ స్కిల్స్ అనేది నేర్చుకుంటే మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీ అవుతుంది. అటు సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ స్కిల్స్ ఉంటే మీరు చాలా చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. ఓకే, సో అది అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్షిప్ గైడెన్స్లో ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఫోకస్ నెక్స్ట్ కమింగ్ థింగ్స్ ఏంటంటే మీకు చెప్తాను. సో ఇక్కడ ఎంసీక్యూ అంటే ఏంటి, జనరల్గా మనం చూసుకోం ఎంసీక్యూ అనేది జస్ట్ ఒక ప్రాక్టీస్ చేసి వదిలేస్తాం. కానీ నా దృష్టిలో ఏంటంటే ఎంసీక్యూ అంటే మాస్టర్ టు క్లోజ్ ద క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ ఎలా క్లోజ్ చేయాలనేది ఆ ప్రొసీజర్ అనేది తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2020 చూసుకుంటే చాలా కష్టం పేపర్. ఓకే, సో ఈవెన్ అక్కడ కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ ఎంసీక్యూ కనుక అప్లై చేసుకుంటే మీరు ఈజీగా క్వశ్చన్ అనేది నెగిటివ్ మార్కింగ్ పోకుండా అది అడ్వాంటేజ్ కింద తీసుకొని ఎక్స్ట్రా మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. సో అందుకే నా దృష్టిలో ఏంటంటే ఎంసీక్యూ అంటే మాస్టర్ టు క్లోజ్ ద క్వశ్చన్, అంటే క్వశ్చన్ ఎలాగ సాల్వ్ చేయగలుగుతారో ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ చూసి దాంట్లో స్టేట్మెంట్స్ చూసి మనకు తెలిస్తేనే పెడతాం లేకపోతే వదిలేస్తాం అంటే అవ్వదు. ఓకే, సో ప్రతి దానికి ఒక టెక్నిక్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే అన్నిటికీ టెక్నిక్స్ ఉంటాయి. ప్రిలిమ్స్కి టెక్నిక్స్ ఉంటాయి, మెయిన్స్కి కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ తెలిస్తే మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే అది మీకు
కొంచెం టైం పడుతుంది అవన్నీ కూడా తెలుసుకోవడానికి. సో ఇవన్నీ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదో అదంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను త్రూ దిస్ ఫ్లాగ్షిప్ గైడెన్స్, అండ్ అది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఫోకస్లో 35,000 ప్లస్ క్వశ్చన్స్ అనేది మీకు డెలివర్ చేస్తాం. ఆల్రెడీ 15,000 క్వశ్చన్స్ అయితే ఇచ్చేసాను, అండ్ ఇంకో 20,000 క్వశ్చన్స్ మీద వర్క్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, వేరే స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఎస్ఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో దీనివల్ల మీకు ఏంటంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఈజీగా కొట్టగలరు. ఇటు ఏపీపీఎస్సీ అనే కాదు, మిగతా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎన్ఆర్ఏ ఎగ్జామ్ రావస్తుంది. ఓకే, సో దానికి కూడా జనరల్ స్టడీస్ అయితే కామన్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది, అండ్ ఇంకో పక్క యూపీఎస్సీ లెవెల్ ప్రిపరేషన్ కూడా మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు తెలుసు ఈ గైడెన్స్ వీడియోస్ అన్ని కూడా ఈ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ ఉంటాయి, అండ్ స్టడీ మెటీరియల్ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్ ఫోకస్లో కూడా ఈ సిడి అప్రోచ్ అని ఉంటుంది. ఇది మీకు ఏంటంటే ఫ్లాగ్షిప్ గైడెన్స్ వీడియోస్లో మీకు తెలుస్తుంది, అండ్ ఆటోమేటిక్గా మెటీరియల్ కూడా ఇదే లైన్స్లో ఉంటాయి. మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కలిపి ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఏంటి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా డిఫికల్ట్. సో దీన్ని ఏంటో ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో తీసుకొచ్చాను. ఏబిసిడి ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇది ఒక 21 days ఎక్సర్సైజ్. ఇది కనుక ఫినిష్ చేసుకుంటే మీకు చాలా వరకు మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, నేను రాయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. అండ్ అది దీంట్లో ఏంటంటే ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. ఇదేంటే మీకు ఎప్పుడు కూడా చెప్తాను, మన ఎండ్ పాయింట్ ఏంటనేది కూడా తెలియాలి. సో ఇప్పుడు ఏంటంటే మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీకు ఏంటంటే కొంత ఐడియా ఉంది, లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల కొంత తెలుసుకున్నారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, సో ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్లో మీరు ఉన్నారో ఆటోమేటిక్గా మీరు ఎండ్ పాయింట్ గురించి కూడా ఆలోచించాలి. అంతే కదా, ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నామో మన డెస్టినేషన్ కూడా తెలియాలి. అందుకే దీన్ని లింక్ చేసుకుంటేనే ఈ ఏబిసిడి ఆఫ్ ఆన్సర్ రైటింగ్ని టోటల్ మీ డిఎఫ్ అయితే ఉందో దానికి కనెక్ట్ చేశాను, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ 50% క్వశ్చన్స్ మీకు దాని నుంచే రైజ్ అవడానికి అవకాశం ఉంది డిఎఫ్ నుంచే. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ 21 days ఎక్సర్సైజ్ అనేది కూడా కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో అది అడ్వాంటేజ్ అనమాట. సో దీనివల్ల ఫస్ట్ లెవెల్లో మీకు ఏంటంటే ఈ 21 days ఎక్సర్సైజ్ కనుక ఫినిష్ చేసుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఓకే, సో ఒక పక్క ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిడెన్స్ అనేది పెంచడం జరుగుతుంది, అండ్ ఇంకో పక్క మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాన్ఫిడెన్స్ అనేది పెంచడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్. చాలా మంది అంటే ఇది తెలియక డైరెక్ట్ గా ఆన్సర్ రైటింగ్ దూకేస్తారు. సో అది చాలా టైం పడుతుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రీచ్ అవడానికి. ఓకే, ఇక్కడేంటి మీకు ప్రాక్టికల్ అప్రోచ్ లో కొన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తాం కాబట్టి దాని మీద బేస్ చేసుకొని మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెంచుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ గా ఈ కంటెంట్ ఏదైతుందో అది ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది, కానీ సో దాన్ని మాక్సిమం మీరు రిఫ్రెష్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇచ్చేదంతా కూడా ఒక బేసిక్ లెవెల్ కాబట్టి సో అడ్వాన్స్ లెవెల్లో మీరు కొంచెం ఎనాలిసిస్ చేసుకుంటే అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గైడెన్స్ వీడియోస్ ఆటోమేటిక్గా ఇవే లైన్స్ ఉంటాయి. అండ్ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను, వేరే స్టేట్ పిఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అది దీని తరకు ఇంపాక్ట్ కూడా మీకు కనిపిస్తుంది. దాని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడను. అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత దీని తరకు ఇంపాక్ట్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా మంది గ్రామ సచివాలయం జాబ్స్ చేస్తున్నారు. సో మీకేం టైం దొరకట్లేదు. సో చాలా మంది అంటే సెల్ఫ్ స్టడీ చేస్తున్నారు కానీ టైం దొరకట్లేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఈ కోర్స్ స్ట్రక్చర్ అనేది రైట్ వేలో డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే మీకు వీక్లీ టార్గెట్స్ ఉంటాయి, అంటే డైలీ షెడ్యూల్ కాదు. ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, సో నాకు తెలుసు డైలీ చదవడం చాలా కష్టం. సో అందుకే మనకేంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి మధ్యలో వీక్లీ టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేశాం. ఓకే, సో ఈ వీక్లీ టార్గెట్స్ అన్ని కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచే ఉంటాయి. అండ్ ఇది మీకు టోటల్ కోర్స్ అంతా కూడా అప్కమింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ వరకు ఉంటుంది. ఓకే, సో ఫైనలీ నోవెల్స్ నుంచి మాస్టర్ వరకు చేయడానికి నేను మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే ఇస్తాను. అండ్ మెయిన్గా నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని కూడా ఫస్ట్ నేర్చుకోవాలి. అందుకే చెప్తున్నా, ముందు నుంచి నేను చెప్పేదంతా కూడా టెక్నిక్స్, అండ్ దాన్ని మీరు రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేసుకుంటే మంచి అవుట్పుట్ ఏదో వస్తుంది. అండ్ ఆల్రెడీ గైడెన్స్ బ్యాచ్ ఇంతకుముందు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కంప్లీట్గా 0 level ప్రిపరేషన్, అసలు జిఎస్ అంటే ఏంటో ఐడియా కూడా పూర్తి లేదు. సో అలాంటి వాళ్ళు కూడా జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నారు. అండ్ ఫైనల్గా వాళ్ళు అనుకున్న సర్వీస్ అయితే క్రాక్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే నేను మీకు చెప్తుంది అంటే ఎవరైతే కొంచెం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మాక్సిమం గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ కానీ, లేకపోతే వేరే స్టేట్స్లో వేరే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో. సో వాళ్ళు కూడా చాలా మంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు.
సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా దీని తర్వాత ఇంటేక్ అనేది కూడా అయిపోయింది. సో మాక్సిమం ఒక 2 to 3 మెంబర్స్ అయితే తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది ఒక ఈమెయిల్ అప్డేట్ కోర్స్ అండ్ కోర్స్ ఫీ వచ్చే 4499. ఓకే, సో ఇది ఇప్పుడు కరెంట్ ఫ్లాగ్షిప్ గైడెన్స్ అనేది వెళ్తుంది. ఆల్రెడీ ఒక 3 బ్యాచెస్ అయితే ఉన్నారు అండ్ ఇంకొకరు ఐఆర్ఎస్ అయితే యాడ్ అయ్యారు, సందీప్ అని ఐఆర్ఎస్ ఆఫీసర్. సో అతను కూడా జాయిన్ అయ్యారు మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ బ్యాచ్. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు ఇంతకుముందు పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా మీకు షేర్ చేశాను అండ్ ఇప్పుడు కరెంట్ సినారియోలో ఏమేమి చేస్తున్నాం అనేది కూడా మీకు షేర్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైతే బిగినర్స్ చూస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వనుకున్నారో, లేకపోతే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా మళ్ళీ మీకు చెప్తున్నా, గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటుంది అండ్ ఎలా మార్క్స్ స్కోర్ చేసుకోవాలనేది కూడా మెయిన్ ఫోకస్ అయితే ఉంటుంది. సో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని దాని మీద మెయిన్ ఫోకస్ అండ్ కీ లైన్ అంతా దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో కోచింగ్ తీసుకోండి అండ్ కోచింగ్కి వెళ్ళండి అండ్ అడిషనల్గా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా లిమిటెడ్ ఇంటేక్ అండ్ ఈ లిమిటెడ్ ఇంటేక్ కూడా దీనికి ఒక క్యాలిక్యులేషన్ కూడా ఉంది. సో మీ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ బట్టి తీసుకుంటున్నాం, అందరినీ అయితే తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు చాలా మంది నాకు మెయిల్ చేశారు కానీ అందరినీ తీసుకోలేదు, చాలా లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఓకే, సో చెప్పాం కదా కొన్ని లైన్స్ అయితే ఉన్నాయి. సో దాని మీద బేస్ చేసుకుని ఈ సెలెక్షన్ క్రైటీరియా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఇది నా ఈమెయిల్ ఐడి nextionis1@gmail.com. So that's it for video. Thank you for watching.